అందరికి వందనాలు. మరి హ్యాపీ ఈస్టర్. ఈరోజు దేవుడు తిరిగి లేచిన రోజు కాబట్టి నేను ఒక మంచి పాట పాడేసి దేవుడు ఇంకా మూడు టాపిక్స్ చెప్తాను. ఫస్ట్ అయితే నేను పాట పాడతాను. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన మనసుతో నన్ను నింపెదవని నీవు సెలవీయగా, నా అరణ్య రోదనయే ఉల్లాసముగా మారెనే, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా మారెనే. హల్లెలూయా గానాలతో, హోసన్న గీతాలతో, హల్లెలూయా గానాలతో, హోసన్న గీతాలతో నిన్ను ఆరాధింతును, గణపరతును, నిన్ను కీర్తింతును, నిన్ను ఆరాధింతును, గణపరతును, నిన్ను కీర్తింతును. ఊహకు అందని కార్యములు జరిగించువాడవు, అందని శిఖరము నన్ను ఎక్కించువాడవు. ఊహకు అందని కార్యములు జరిగించువాడవు, అందని శిఖరము నన్ను ఎక్కించువాడవు. నిన్ను ప్రేమించువాడిని దీవించెదవు, సేవించువాడిని గణపరచెదవు. ప్రేమించువాడిని దీవించెదవు, సేవించువాడిని గణపరచెదవు. నాకెంతో భాగ్యమయా, నాకెంతో ధన్యతయా, నాకెంతో భాగ్యమయా, నాకెంతో ధన్యతయా. హల్లెలూయా గానాలతో, హోసన్న గీతాలతో, హల్లెలూయా గానాలతో, హోసన్న గీతాలతో నిన్ను ఆరాధింతును, గణపరతును, నిన్ను కీర్తింతును, నిన్ను ఆరాధింతును, గణపరతును, నిన్ను కీర్తింతును. తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో క్రీస్తులో నిలబడే వెలుగుగా ప్రకాశింతుము. తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో క్రీస్తులో నిలబడే వెలుగుగా ప్రకాశింతుము. మాట ఇచ్చి తప్పని వాడవు, వాగ్దానములో స్థిరపరచువాడవు. మాట ఇచ్చి తప్పని వాడవు, వాగ్దానములో స్థిరపరచువాడు. నాకెంతో భాగ్యమయా,
ఫస్ట్ వన్. ఒకటి, మీరు దేవుడు మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడంటే మనము చేసిన పాపాల కోసం. మనం ఇప్పుడు పాపాలు చేసాం కదా, ఇప్పుడు దేవుడు చనిపోకపోతే ఆ రక్తం మొత్తం చిందించకపోతే ఇప్పుడు దేవుడికి ముళ్ళ కిరీటం పెట్టారు కదా, దేవుణ్ణి అంత హింసగా కొట్టారు కదా, సిల్వ మీద వేశారు కదా, అది అంతా యాక్చువల్లీ మనం చేయాలి. ఆ పాపం మొత్తం ఏసీఆర్ మీద చేసుకున్నాం. మీకు తెలుసా ఇంకేంటిదంటే దేవుడు చనిపోయినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అప్పుడు దేవుడు చనిపోయిన తర్వాత అది 2 పాయలు అయిపోయాయి కదా, అప్పుడు దేవుడు రెండో రోజున సమాధి పెట్టాడు, రోజున తిరిగి లేచాడు. అది ఈ రోజే దేవుడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అందరికి కనిపించి, క్రైస్తవులందరికీ కనిపించి, వాళ్ళకందరికి కనిపించేసి ఎవరు ఆయనలో నీతిగా ఉన్నారో, నిజాయితీగా ఉన్నారో, ప్రేమించారో, అతన్ని మంచిగా నమ్మారో వాళ్ళకందరికి కనిపించి దేవుడు వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ దేవుడు రాకి మళ్ళీ దేవుడు పైకి వెళ్ళాడు కదా, ఎప్పుడన్నా కిందికి వచ్చి ఎవరు మనల్ని పైకి తీసుకుపోతారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడన్నా రావచ్చు. నేను పెద్దగా లోపల రావచ్చు, నేను చిన్నగా ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు. అది దేవుడి ఇష్టం. దేవుడు రేపు కూడా రావచ్చు. ఎందుకంటే మనందరి కోసం దేవుడు వచ్చాడుగా, దేవుడు చనిపోయాడు కాబట్టి 3వ రోజున తిరిగి లేచిండు. అందుకే లేచి పరలోకానికి వెళ్ళాడు. క్రైస్తవులందరికీ కనిపించి పరలోకానికి వెళ్ళారు. రెండో మాట ఏంటిదంటే, ఇప్పుడు మనము చిన్న ఇంత దెబ్బకి ఏడుస్తాము, అది దేవుడు అంత రక్తం చిందించిందంటే ఎట్లా ఒక్కసారి గుర్తు చేసుకొని ఎంత త్యాగం చేశాడు దేవుడు. త్యాగం చేశాడు కదా. అందుకే మనము ఎప్పుడు ఇప్పుడు చాలా మంది పాపం చేస్తున్నారు. మీరు ఇప్పుడు మీరు పాపం చేస్తారు. ఆ పాపం చేసింది రోజు శిక్ష వేసినట్టు వేసేకి రోజు ముళ్ళ కిరీటం అవుతుంది. అందుకే ఇప్పుడు మీరు మన మనసు పొందకపోతే ఇప్పుడన్నా పొందండి. 3వ మాట ఏంటంటే, ఊకే కొద్దిసేపన్నా టైం ఇవ్వాలి దేవుడికి. ఒక అరగంటన్నా ఒక గంటన్నా వేసేకి టైం వేయాలా. అది మనకు పనున్నా పని లేకపోయినా మనకి ఏసయ్య మరి ఇప్పుడు మీరు కొంతమంది పక్కలో చేసుకుంటారు, కానీ ఏసయ్య ఇంటి నుండి దూరంగా ఒలివల తోట దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు దేవుడు. అట్లనే బెడ్కి దూరంగా మనము ప్రార్థన చేసుకోవాలి. బెడ్రూమ్ ఒక సైడ్ ఉండాలి, హాల్ ఒకటి ఉంటుంది కదా, హాల్లో మనం మోకరించి ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే పొద్దునే 4కి లేచి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని ఒక్క 10 నిమిషాలన్నా, ఒక గంట అన్నా, కొద్దిసేపన్నా, ½ an hour అన్నా టైం ఇవ్వాలి దేవుడికి. ఎందుకంటే బైబిల్ చదువుకోవాలా, పాటలు పాడాలా. మీరు అన్ని చేస్తారు నాకు తెలుసు, కానీ పదే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అక్కడ త్వరగుంది. దేవుడు ఈరోజు రావచ్చు, ఈరోజు రాత్రి రావచ్చు, మీరు పండుకున్నప్పుడు రావచ్చు. ఎవరు నీతిగా నిజాయితీగా ఉన్నారో వాళ్ళే దేవుడు పైకి లేపించుకొని తీసుకోరు. ఇప్పుడు చాలా మంది నరకానికి వెళ్తుండ్రు. అసలు నరకంలో ఎంత నిప్పు తప్ప ఏముండదు.
ఫుడ్ ఇయ్యరు. అసలు వేస్ట్. అందుకే పరలోకంలో మంచిగా 7 years మనకి విందు. ఆడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. అదే భూమి అయితే ఎట్లా అంటే, భూమి కింద సాతాన్ దగ్గర ఎట్లా అంటే ఆడ 24 గంటలు నరకమే, యాతన. అందుకే చాలా మంది ఏడుస్తుండ్రు. ఇప్పుడు నరకంలో ఉండి ప్రార్థన చేస్తా, అయ్యా కాపాడు. మీరు ఎంత చేసినా వేస్టే. ఒక్కసారిలో పోయినాకో ఇంకా తిరిగి రాలేరు పైకి. ఫుడ్ ఉండదు, చీకటి ఉంటది, లైట్ అయ్యారు, తిండి పెట్టరు, నీళ్ళు తాగదు. నీళ్ళు కావాలంటే నిప్పే మనకి నీళ్ళిక. అందుకే ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నామో, మీరు కొత్తగా చూస్తలేరేమో, కొద్దిసేపన్న దేవుడికి టైం ఇవ్వండి. బైబిల్లో, ప్రార్థనలో, పాటల్లో ప్రతి సండే నేను చిన్నదాన్నైనా ప్రతి సండే నేను పాట పాడతాను. పండుగలైనా చర్చిలో పాటలు పాడతాను. రోజు ఏదో ఒక పాట పాడి స్తుతిస్తాను. నేను మా అమ్మ ప్రార్థన చేసుకుంటాం రోజు. నేను చిన్నదాన్ని కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. తర్వాత అమ్మ చేస్తా, తర్వాత పాటలు పాడుకుంటాం. తర్వాత అమ్మకు కొన్ని వర్సెస్ చెప్తాను నాకు, అవి నేను అమ్మతో రిపీట్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఒక 2 పాటలు పాడుకుంటాను, నేను ఒకటి అమ్మ ఒకటి. తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేస్తాం, అమ్మ ప్రార్థన చేస్తారు. తర్వాత పండుకుంటాం మేము. అట్లా మీరు కొద్దిసేపు అయినా, ఒక గంట అన్నా, 2 గంటలన్నా, హాఫ్ అన్ అవర్ అన్నా, మీరు కొద్దిసేపు అన్నా టైం ఇవ్వాలి దేవుడికి. ఇప్పుడు చాలా మంది అది రోగాలకి రోగాలు ఉంటున్నాయి. అయితే ఫీవర్ వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి. దైవజనాల దగ్గర పోతుండ్రు, మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర పోతుండ్రు, పాస్టర్స్ దగ్గర పోతుండ్రు. ప్రార్థన చేయగానే అది పోతుంది. తర్వాత సండే రాగానే వాళ్ళు రమ్మంటుండ్రు రోజు. అట్లా సరే అమ్మ అంటుండ్రు, వస్తుండ్రు. ఇక వాళ్ళకి రక్షణ జరిగింది కదా, చర్చ్కే పోతలేరు. చాలా మంది చేస్తుండ్రు ఇట్లా. అందుకే మీరు అట్లా చెయ్యొద్దు. మీరు క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ అట్లా చెయ్యొద్దు. మీరు ప్రేయర్ చేయాలా. హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. ఆమేన్.